భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, కార్మిక్ బ్లాక్స్ వీటి కారణంగా మనీ బ్లాకేజెస్ అనేవి వస్తుంటాయి, మనీ మేనిఫెస్టేషన్ జరగదు అంటూ ఉంటారు. సో దీని గురించి ఒకసారి చెప్తారా? ఓకే, సో కార్మిక్ బ్లాక్స్ ప్రతి ఒక్క మనిషికి కర్మ, పూర్వజన్మలో మనం చేసిన కర్మకి మన సోల్ ఎలా ట్రావెల్ అవుతుందంటే చేసిన కర్మని లెసన్ నేర్చుకోవడానికి ఒక్కొక్క జన్మ ట్రావెల్ అవ్వచ్చు, పాస్ట్ లైఫ్ నుంచి ఈ లైఫ్కి ట్రావెల్ అవ్వచ్చు, ఈ లైఫ్ నుంచి నెక్స్ట్ జన్మకి ట్రావెల్ అవ్వచ్చు లెసన్ నేర్చుకోవడానికి. ఈ జన్మలోనే కొంతమంది కార్మిక్ బ్లాక్స్ అంటే పాస్ట్ రిలేషన్షిప్లో నువ్వు రికగ్నైజ్ చేయలేకపోవడం, ప్రతిదీ అంటే ఏదో లెసన్ రావడానికి కొంతమంది వస్తారు మన జీవితంలోకి. అంటే అన్ని కర్మలు కడిగేసుకోలేము. కర్మ కడుక్కోవాలి అంటే ఏంటి, మనకి అది అవేర్నెస్, మనకు ఒక లెసన్ దాంట్లో మన కాన్షియస్నెస్లో దానికి ఒక లెసన్ అవేర్నెస్ రావాలి. అరే నేను తప్పు చేశాను, నాకు ఇది శిక్ష లభించింది అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో దాన్నే ప్రాయశ్చిత్తం అన్నమాట. నువ్వు తెలుసుకొని అరే క్షమించు తండ్రి, నేను తప్పు చేశాను, ఈ జన్మలోనే నేనేదో తప్పు చేశాను, అందుకే నేను ఇలా బాధపడుతున్నాను అని నువ్వు రియలైజేషన్ అవుతావు చూడు. అప్పటి వరకు భగవంతుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. డివైన్ ఈజ్ వెయిటింగ్. నువ్వెప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకొని నువ్వు ఈ కర్మలోంచి బయటకు వస్తావు అన్నట్టు. ఒక్కసారి తప్పు తెలుసుకున్నాను అని నాకు తెలిసిపోయిందనుకో, కమౌట్ ఆ కర్మలోంచి తీసేస్తాడు. యూ జస్ట్ కమ్అట్ ఆఫ్ ఇట్. సడన్గా అంతా మారిపోతుంది, అంత లైఫ్ అంతా షిఫ్ట్ అయిపోతుంది, కొత్త జీవితం రావడం. సో సేమ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ తీసుకుందాం. ఒక అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ అయింది. ఓకే, ఈ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటాడు, అన్నీ చూసుకుంటుంటాడు, అన్నీ రెస్పాన్సిబుల్గా అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయిని తిడతానే ఉంటాడు, 24 గంటలు తిడతానే ఉంటాడు. కానీ తన కంఫర్ట్ చూసుకుంటాడు, తనని బాగా చూసుకుంటాడు, ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలంటే తీసుకెళ్తాడు, ఎక్కడికైనా టూర్స్ ట్రిప్స్ ఇట్లాంటివన్నీ తీసుకెళ్తాడు. 24 గంటలు తిడుతూనే తీసుకెళ్తూ ఉంటాడు. కానీ అతను తిడుతున్నదే మనకు ఆ అమ్మాయికి కనిపిస్తుంది, కానీ అతను చేసే మంచి పనులు ఏవి రికగ్నైజ్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటి, ఇంత ఇలా హర్ట్ చేసే పర్సన్ నుంచి నేను వెళ్ళిపోవాలి, నేను తట్టుకోలేకపోతున్నాను, కంటిన్యూస్గా తిడుతున్నాడు, ఇతని నుంచి నేను వెళ్ళిపోవాలి అనుకుని ఆ అమ్మాయి అతన్ని ఇద్దరు కలిసి గొడవ పడ్డారు, ఆ అమ్మాయి విడిపోయారు. ఓకే, విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక లెసన్ నేర్చుకోవాలి సంథింగ్. ఆ లెసన్ ఏదో కాలేదు ఆమెకి. సో ఆమె ఏం చూసింది, ఓన్లీ తన కోపాన్ని, యాంగర్ని ఎలా ఈ యాంగర్తో నేను డీల్ చేయాలా అనేది నేర్చుకోకుండా ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే ఏదైతే అతను యాంగర్ రిలీజ్ చేస్తున్నాడో ఈగోతో ఇద్దరు విడిపోయారు. ఈగో, యాంగర్, కోపం, ద్వేషం ఇట్లాంటి ఎమోషన్స్ ఏవేవైతే రిలేషన్షిప్లో ఉన్నాయో ఇవి లెసన్స్. ఈ లెసన్స్తో ఎలా డీల్ చేయాలి, దీంతో ఎలా నేను ట్రావెల్ చేయాలి, ఎలా ఫైట్ చేయాలి అనేది దానిలో నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా మనం ఆ రిలేషన్షిప్లోంచి వచ్చేసినప్పుడు నెక్స్ట్ టైం ఏంటంటే ఎలాంటి హస్బెండ్ వస్తాడు అంటే, కొంచెం కూడా కేర్ టేకింగ్ చేయకుండా, బేసిక్ నీడ్స్ చూసుకోకుండా, అంతా నీ మీదే ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటూ, నిన్ను ఇంకా తిడుతూ, ఇంకా వరస్ట్గా, అంటే ఇనీషియల్లీ బాగుంటుంది, తర్వాత స్లోగా ఆ కర్మ నుంచి ఈ కర్మ తీసుకున్నా ఇంక ఈ సేమ్ అదే ఎమోషనల్ ప్యాటర్న్స్ ఉంటాయి, కానీ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ముందు వాళ్ళకంటే వీళ్ళు ఇంకెక్కువ బాధపడుతూ ఉంటారు, ఇంకేదేదో ఉంటాయి, ఎక్స్ట్రాలు ఉంటాయి. సో ఈ తర్వాత ఇక్కడ కూడా నువ్వు లెసన్ తీసుకోలేకుండా వీళ్ళని కూడా వదిలేసేసి ఇంకొకరిని చేసుకున్నావు అనుకో, మళ్ళీ అక్కడ కూడా నీకు అదే. ఈ లెసన్ నీకు లర్న్ అయ్యేదాకా ఈ కార్మిక్ పీపుల్, కర్మ నుంచి కార్మిక్ రిలేషన్షిప్తో అటాచ్ అయిన పీపుల్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ ట్రై టు గివ్ యూ లెసన్. ఒకవేళ అది నీ సోల్మేట్ అయినా, ఈసారి నా సోల్మేట్ వచ్చారు, ఎట్లయినా ఇతనే నా హస్బెండ్ అనుకుని ఈ అమ్మాయి ప్రాకులాడి ఈసారి ఎట్లయినా పెళ్లి చేసుకోవాలి అని నీ కార్మిక్ లెసన్ వచ్చేదాకా ఇఫ్ హీఈస్ రియలీ యువర్ సోల్మేట్ ఆల్సో, నువ్వు అంత ఇష్టం ఉన్నా కూడా నీకు ఆ లెసన్ వచ్చేదాకా అతను నిన్ను హర్ట్ చేస్తూనే ఉంటాడు, లేకపోతే నువ్వు అతన్ని హర్ట్ చేస్తూనే ఉంటారు. ఒక 2 రిలేషన్షిప్లో ఇది తథ్యం. సో ఈ కార్మిక్ లెసన్ ఏంటో తెలిసేసుకునేదాకా ఇది లెసన్ తెలుసుకోవడానికి
నా ప్రోగ్రామ్ ఒకటి ఉంది, సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్. అందులో కార్డ్ కటింగ్ ప్రాసెస్లో మొత్తం కార్మిక్ రిలేషన్షిప్స్ అన్నీ, ట్రామాలో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, రిలేషన్షిప్ వల్ల స్ట్రగుల్ అయిన వాళ్ళు, డివోర్స్ ఉమెన్ కావాలి, డివోర్స్ మెన్ కావచ్చు, ఒక రిలేషన్షిప్తో వాళ్ళ సోల్ లెవెల్ వరకు వాళ్ళు బాధపడిపోయి ఉంటారు, ట్రామాస్లో ఉన్న వాళ్ళందరికీ కార్మిక్ బ్లాక్స్తో సహా కార్డ్ కటింగ్ చేయిస్తాం అనమాట. అది ఒక హిప్నోథెరపీ ప్రాసెస్లో చేపిస్తాం అనమాట. అది ఓన్లీ రిలేషన్షిప్ కార్మిక్ బ్లాక్స్. ఓకే, సో సేమ్ వే రిలేషన్షిప్లో ఎలాగైతే మనకి కర్మ లెసన్ తీసుకోవాలో, మనీతో కూడా కొన్ని కర్మతో కార్మిక్ బ్లాక్స్ ఉన్నాయి. సో అన్ని డబ్బు అంటే అన్ని కర్మలు కడిగేసుకుంటాము కార్డ్ కటింగ్ అంటే కాదు, కొన్ని ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మనీ విషయంలో వచ్చేసరికి ఓన్లీ మనీ పార్ట్లో నేను ఎందుకు ఈ అట్రాక్ట్ చేయలేకపోతున్నాను అని ఒక లెసన్ ఉంటుంది చూడండి. అది తెలుసుకుని దాన్ని హీల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే రిలేషన్షిప్లో ఐ విల్ గైడ్ ఏ హీలింగ్ ప్రాసెస్, సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్, డివైన్ ఎనర్జీ హీలింగ్ అని గైడ్ చేస్తాను. ఆ హీలింగ్ చేసుకున్న కొద్ది రిలేషన్షిప్ కొత్త, యూ విల్ అట్రాక్ట్ యువర్ సోల్మేట్, నీకు నీ జాబ్ వస్తుంది, కెరియర్ ఇంప్రూవ్ అవుతుంది, అంతా హీల్ అయిపోతుంది అనమాట. ఏవేవైతే బ్లాక్స్ ఉన్నాయో ఎమోషనల్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి హీల్ అవుతూ ఉంటారు సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో. సో సేమ్ వే నేను వెనస్డే అండ్ థర్స్డేస్, ఎవ్రీ వెనస్డే థర్స్డే 2 days కార్మిక్ బ్లాక్స్ ఆన్ ఓన్లీ మనీ క్లియరెన్స్ ప్రాసెస్ చేపిస్తాను. అందులో కార్మిక్ బ్లాక్స్ ఆన్ మనీ, ఓన్లీ మనీ అండి. అందులో కొన్ని ఉన్నాయి పవర్ఫుల్ బ్లాక్స్. ఈ పవర్ఫుల్ బ్లాక్స్ మీదే నేను వర్క్ చేస్తాను. నేను ఈ కర్మ స్పెసిఫిక్, ప్రతి మనిషికి ఒక యూనిక్ కర్మలు ఉంటాయి. ఆ కర్మలన్నీ దే హ్యావ్ టు లెర్న్ ద లెసన్. విశ్వం నుంచి ఆ లెసన్ లెర్న్ చేసేదాకా డివైన్ విల్ బీ, ఒక బంగారాన్ని ఎంత మెల్ట్ చేసిన తర్వాత ఆ బంగారం తనకి నచ్చినట్టు అయినప్పుడే అదేంటి కంసాలి వాడు బంగారాన్ని తయారు చేస్తాడు కదా, దాంతో ఒక దండ తయారు చేస్తాడు, చెవుల పోగులు తయారు చేస్తాడు, అది తనకి నచ్చినట్టు అయ్యే వరకు మెల్ట్ అవుతుంటుంది. సేమ్ వే మన కర్మ తాలూకా లెసన్స్ మనకి లెర్న్ చేసేదాకా దేవుడు మనల్ని మెల్ట్ చేస్తూనే ఉంటాడు. ఈ మెల్ట్ చేసే ఈ ప్రాసెస్లో మనం ఎంత పాజిటివ్గా ఉంటూ మన లైఫ్ని మనం మార్చుకుంటూ ఈ లెసన్స్ నేర్చుకుని గ్రాటిట్యూడ్గా ఉంటూ ఫర్గివ్నెస్ చేస్తూ, ఫర్గివ్నెస్ చాలా ఇంపార్టెంట్. హోపోనోపోనో ప్రేయర్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ హోపోనోపోనో ప్రేయర్ చేస్తూ కూడా చాలా మటుకు కార్మిక్ బ్లాక్స్ మనం క్లియర్ చేస్తాం హోపోనోపోనో ప్రేయర్. బట్ అంటే సిట్యువేషన్ బట్టి 108 times కార్మిక్ బ్లాక్స్ అండ్ ఏదైనా కర్మకి సంబంధించిన రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్లో చాలా స్ట్రగుల్ అవుతున్నావు, ఇయర్స్ టుగెదర్ నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఈ పర్సన్ మారట్లేదు, నువ్వు ఎన్ని మెడిటేషన్స్ చేసి ఈ పర్సన్ కోసం ఎన్ని పూజలు చేసినా ఈ పర్సన్ మారట్లేదు, అలాగే ఉన్నారు. అంటే వాళ్ళని నువ్వు నీ కర్మ నుంచే నువ్వు అట్రాక్ట్ చేసావు. కానీ ఈ కర్మ నుంచి అట్రాక్ట్ చేయడం ఫస్ట్ స్టెప్ హోపోనోపోనో ప్రేయర్ 108 times ఆ పర్సన్ మీద చేస్తూ ఉండండి. స్లోలీ ఇట్ విల్ క్లియర్, చాలా స్లో. లేదు అంటే కార్డ్ కటింగ్ ప్రాసెస్ వచ్చి నా సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రాంలో హిప్నోథెరపీ ప్రాసెస్లో ఐ విల్ డూ. ఓకే, సో కమింగ్ టు మనీ. సో మనీ కూడా పాస్ట్ జన్మలో ఎవరితోనో మనీ ఇష్యూస్తో స్ట్రగుల్ అవ్వచ్చు, అక్కడి నుంచి ఈ జన్మకి పాస్ ఆన్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ మనీ ఇష్యూతో ఆ పాస్ట్ జన్మలో ఎక్కడైతే నువ్వు ఎండ్ అయ్యావో అక్కడి నుంచే ఈ జన్మలో పుడతావు, అది ఒకటి. అండ్ ఇంకోటి, ఈ జన్మలో ఈ యొక్క లైఫ్లో నువ్వు ఎవరెవరితోనే అంటే మనీ విషయంలో డెప్ట్ చేయడము, వేరే వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేయడము, లేకపోతే వేరే వాళ్ళని డెప్ట్లో మోసం చేయడము, మనీ విషయంలో మోసం చేయడం, ఇట్లాంటివన్నీ మళ్ళీ కర్మ, ఈ కార్మికే. బట్ నీ బిజినెస్లో నీకు తెలిసిపోతుంది, అరే వీళ్ళందరూ నేను మోసం, వాళ్ళు బాధపడుతున్నారు అని నీకు తెలిసిపోతుంది. అవి మళ్ళీ నీకు మనీ బ్లాక్స్గా క్రియేట్ అవుతుంది. మనీ కార్మిక్ బ్లాక్స్ అంటారు. ఇవి మళ్ళీ లేటెస్ట్ స్టేజెస్. అవి ఎంత టార్చర్గా ఉంటుందంటే మనీ కార్మిక్ బ్లాక్స్ చాలా ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ చేస్తుంది అనమాట. సో ఈ కార్మిక్ బ్లాక్స్కి ఒక హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఏంజిల్ హీలింగ్ ప్రాసెస్ ఒకటి నేను ఈ 2 days కార్మిక్ బ్లాక్స్ క్లియరెన్స్ సెషన్లో నేను గైడ్ చేస్తానమాట. ఫస్ట్ డే ఇట్స్ కంప్లీట్లీ హీలింగ్ ప్రాసెస్. ఆ డే మొత్తం సాల్ట్ బాత్ చేసేది ఉంటుంది. ఎవరైనా నెక్స్ట్ డే కూడా సాల్ట్ బాత్ చేయాలి ఈ కార్మిక్ బ్లాక్స్ క్లియరెన్స్ అవ్వక. క్లియరెన్స్ ఇట్ ఈస్ లైక్ హీలింగ్ అనమాట.
ఇట్ ఏంజలిక్ హీలింగ్ అనమాట. హీలింగ్ ప్లస్ క్లియరెన్స్ రెండు అవుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్. తప్పకుండా ఈ విషయాలు మరింత మందికి తెలియాలి. ఈ కార్మిక్ నాలెడ్జ్కి సంబంధించి మరిన్ని ఎపిసోడ్స్ మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.